విజయవాడ సెంట్రల్ ఇస్తాను లేకపోతే విశాఖపట్నం ఎంపీ ఇస్తానని ఎందుకు చెప్పలే చంద్రబాబు? అంటే అక్కడ అనపర్తి ఆయన్ని తాకట్టెట్టాడు ఆయన, లేదా అనపర్తి ఆయన్ని వదులుకోవడానికి ఆయనే సిద్ధపడ్డాడు. ఏం గెలవడం ఏమన్నా సర్వే ఉందేమో, ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ అనపర్తి బీజేపీ వద్దంటే వద్దన్న సీటు, అంటగట్టిన సీట్ అది. దాంట్లో బీజేపీ తప్పు ఎట్లా అవుతుంది? అందులో పొత్తు పెట్టుకొని కూటమి కట్టి బీజేపీ బరువు బాధ్యతలను చంద్రబాబు గారికి అప్పచెప్పేసిందా హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ విషయంలో? నేను అట్లాగా అనుకోవట్లేదు. వాళ్ళు అంటున్నారు కానీ అంత సీన్ ఏం లేదు. చంద్రబాబు ఏమి ఇక్కడ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పినట్టు ఎక్కడ కనిపించట్లా. గెలిపించే బాధ్యత తీసుకుంది పురంధేశ్వరి, మేము గెలుస్తాం అట్లాగే వాళ్ళని కూడా గెలిపిస్తాం అనేటువంటి. కాబట్టి అందులో ఎక్కడ బాబు పాత్ర ఏం కనిపించట్లేదు. బాబు నేను గెలిపిస్తాను నాకు మీరు వీళ్ళకిస్తే అని చెప్పి తీసుకున్నట్టేమనిపించట్లా, చెప్పించినట్టేమనిపించట్లా. టీడీపీకి పట్టులేని నియోజకవర్గాలే బీజేపీకి ఇవ్వడం అంటే మరి ఏంటి దాని వెనక వ్యూహం? అంటే వాళ్ళు గెలవరనుకుని ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. తెలుగుదేశానికి పట్టున్నటువంటి సీట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అనపర్తి తెలుగుదేశానికి పట్టున్న సీటే కదా, ఇచ్చారు కదా. అంటే ఆయనకు ఉన్న ఫీడ్బ్యాక్ ఏదో ఉంటది. అదే సందర్భంలో విశాఖ నార్త్ తెలుగుదేశానికి పట్టున్నదే కదా, గతంలో ఈయన గెలిచిందే కదా, గంట గెలిచిందే కదా, మరి అది కూడా ఇచ్చారు కదా. అక్కడ ఏంటంటే కొన్ని త్యాగాలు చేశారు, కొన్ని పనికిమాలిన సీట్లు కూడా ఇచ్చారు. అది మరి అన్ని పనికొచ్చే ఇస్తారా? సాధారణంగా అన్ని ఇస్తే ఉట్టి గోదావరి జిల్లాలు 2 రాసి ఇచ్చేయాలి జనసేనకి బీజేపీ. అక్కడ అట్లా కాదు కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సీట్లలో బీజేపీ సీన్ ఎంత ఉంటది, ఎస్సీ ఎస్టీ సీట్లలో జనసేన సీన్ ఎంత ఉంటది, ఈ దెబ్బతో తేలిపోతుంది. ఆ సీట్లు వాళ్ళు గెలుచుకోగలిగితే అద్భుతమైన పెర్ఫార్మెన్స్, లేదనుకోండి ఆ సీట్లు అంటగట్టినట్టు అన్నది ఆఫ్టర్ ఎలక్షన్స్ తేలుతుంది. వాస్తవానికి అనపర్తి విషయానికి వస్తే రెడ్డి డామినేషన్ నియోజకవర్గం, అక్కడ ఇద్దరు ప్రత్యర్థులు కూడా రెడ్డి సామాజిక వర్గం. బీజేపీలో ఆల్రెడీ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. అంటే రెడ్డి డామినేషన్, రెడ్డి అభ్యర్థిని పెట్టాలంటే ఆయనకి సీట్ ఇవ్వచ్చు. కానీ ఓకే మాజీ సైనికుడు ఇవ్వకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ఈయనతో పోల్చుకుంటే ఆయన సీనియర్ కదా శివరామకృష్ణరాజుతో పోల్చుకుంటే. అంటే కావాలని అక్కడ పెట్టారా ఆ సీట్?